ఈ యొక్క రథసప్తమి రోజున స్వామివారికి మన యొక్క దక్ష ప్రజాపతి ఆయనకి శివుణ్ణి పిలవకుండా సూర్యుడిని, చంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి అందరినీ పిలిచి పార్వతీదేవిని పిలిస్తే అక్కడ శివుడు వచ్చేసేసి వీరభద్రుడు, భద్రకాళి సమేత వీరభద్రుడు ఆయన అంశ వచ్చేసేసి దక్షుణ్ణి శిరశ్ఛేదనం చేస్తాడు కదా. ఆ సమయంలోనే ఈయన దగ్గరకు వస్తాడు వీరభద్రుడు, సూర్యభగవానుడి దగ్గరకు వచ్చి, అంత పరమేశ్వరుడిని ఆయన్ని పిలవకుండా మిమ్మల్ని పిలిస్తే మీరు వస్తారా ఈ యొక్క యాగానికి? దక్షయాగం ఉంటుంది కదమ్మా, దక్ష ప్రజాపతి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ సందర్భంలో ఆ యొక్క వీరభద్రుడు సూర్యుడిని చక్కగా ఇట్లా గుద్దుతాట. ఇది పురాణాల్లో ఉన్నది. అంటే ఆయన యొక్క పళ్ళన్నీ ఊడిపోతాయి. మళ్ళీ ఇక మరి మిగతా రోజుల్లో ఆయనకి పళ్ళు ఉన్నప్పటికీ ఆ రోజు మాత్రం ఆయన వృద్ధుడు అంటారు. అంటే ముసలివాడు, పళ్ళేం లేకపోతే ముసలివాడితో సమానం. మరి ఆయనకి పెట్టేటటువంటి ఐటెం కూడా ఎట్లా ఉండాలి చక్కగా. అందుకనే ఆ రోజున ఏం చేస్తారంటే సూర్యుడికి ఎదురకుండా కొత్త ఇత్తడి బౌల్ని తీసుకొని దాంట్లో బియ్యము, అట్లాగే బియ్యాన్ని కూడా అమ్మ చాలామంది డైరెక్ట్గా కడిగి వేస్తారు. ఈ రోజున సాధ్యమంతరకు ఎవరైనా సరే కొంచెం ఆవు నెయ్యి వేసి ఆ బియ్యాన్ని వేయించి దాన్ని హవిస్సు అంటాం మేము. హవిస్సు అంటే ఆ బియ్యానికి కూడా దోషం ఉంటుందమ్మా. డైరెక్ట్గా వడ్లయితే కనుక దోషం లేనివి. వడ్లని ఎప్పుడైతే దంచుతారో, ఎప్పుడైతే వాటిని మిషన్లో వేస్తారో అవి బియ్యంగా దోషప్రదం అవుతాయి. ఒట్టి బియ్యాన్ని దోషం అంటారు. అందుకని నీళ్ళతో కడుగుతాము. దాన్ని నెయ్యితో వేయిస్తే దేవుడికి ఆహారం పరిపూర్ణం అవుతుంది. అందుకని చక్కగా వేయించి దాంట్లో పాలు, ఓన్లీ పాలే పోయాలి, నీళ్ళు పోయకూడదు. ఆవు పాలు, అది కూడా ఆవు పాలు పోసేసి బెల్లము చివరిలో ఇంత బెల్లం వేసి ఆవు నెయ్యి వేసి చక్కగా దాన్ని వండి, మనకి చిక్కుడు విత్తనాలతో కూడినటువంటి కాయలు దొరుకుతాయి కదా మనకి, ఈ రథసప్తమి రోజే ఆ విశేషత్వం. యాక్చువల్లీ చిక్కుడుకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఈ రోజున రథసప్తమి రోజున విశేషంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా చాలామంది రథం ఆకారంలో ఆ చిక్కుడుకాయని చక్కగా పేరుస్తారు. ఒక రథం ఆకారం లెక్క ప్రకారం ఏంటంటే వెండి, ఇత్తడి అలాంటివి చిన్న రథంలాగా ఆకారంలో చేసి దాంట్లో సూర్యనారాయణుడి యొక్క ప్రతిమని వెండితో కానీ దేంతోనే చేసి దానికి పూజ చేసిన తర్వాత అష్టోత్తరం, సూర్యుడి యొక్క అష్టోత్తరంతో పూజ చేసి ఆయనకి ఇది నైవేద్యం పెడతారమ్మా. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా సూర్య భగవానికి ఇట్లా నైవేద్యం కాకుండా 3 తమలపాకులు కానీ 3 ఈ మన చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకుల్ని కానీ ఒక 7 చిక్కుడు ఆకుల్ని చక్కగా పేర్చి దాంట్లో ఒక 5 ఏమో సూర్యనారాయణుడికి, ఒక 3 సార్లు ఏమో అగ్నిదేవుడికి, ఒక 3 ఏమో పరమేశ్వరుడికి, ఇట్లా చక్కగా గణపతికి, మెయిన్ గణపతి అనమాట, గణపతికి నైవేద్యంగా పెడతారు. నైవేద్యంగా పెట్టి ఆరాధన చేసి తర్వాత సూర్యనారాయణుడికి నమస్కారం చేసి అర్ఘ్యం వదిలిన తర్వాత నైవేద్యం పెడతారు. ఇది కనుక ఈ అర్ఘ్యము వదిలినటువంటి ఇందా చెప్పాం కదా, ఆదిత్య హృదయము చదివి లేకపోతే జపాకుసుమ సంకాశం ఆ శ్లోకాన్ని 60 సార్లు చదివి ఎవరైతే ఆ తీర్థం ప్రోక్షణ చేసి తీసుకుంటారో వారికి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి. ఈ యొక్క ప్రసాదాన్ని నలుగురికి పెట్టి వీరు ఎప్పుడైతే భుజిస్తారో లోపల ఉన్నటువంటి మనకి ఈ ఉదర భాగానికి అధిపతి సూర్యనారాయణుడు. కొంతమందికి గ్యాస్ ట్రబుల్స్, అట్లాగే కడుపు లోపల పేగులకి సంబంధించిన కొన్ని బాధలు, శిరోబాధలు ఎట్లాగో దీనికి సంబంధించిన బాధలు, హార్ట్ సంబంధించినటువంటి దోషాలు అనుభవిస్తూ ఉంటారు. హార్ట్ అటాక్స్ లేకపోతే రకరకాల గుండె బాధలు, ఇంకా 100 రకాలు ఉంటాయి గుండెకి సంబంధించి. అవన్నీ పోవటానికి ఈరోజు చాలా ఉత్తమోత్తమైనటువంటి రోజు రథసప్తమి. ఈ విధంగా స్నానం చేయటం, ఆయన అర్చించటం. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ స్వామివారికి రథసప్తమి రోజున ఆయన ఆకారంతో మనకి బ్రాహ్మడు వచ్చేసేసి యంత్రం గీస్తారు. యంత్రం గీసి ఒక బ్రాహ్మణుడేమో చక్కగా 6000 సార్లు రవికి సంబంధించిన జపం చేస్తాడు. మంత్రం ఉంటుంది. ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతన్ మర్త్యంచ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాన్ని పశ్యన్నో అని ఈ మంత్రాన్ని 6000 సార్లు 2-3 బ్రాహ్మణులు జపిస్తారు. ఈ బ్రాహ్మణుడు యంత్రం వేసి సూర్యనారాయణుడికి సంబంధించినటువంటి అరుణము, అట్లాగే ఆయనకి సంబంధించినటువంటిది పారాయణం చేస్తారు, అరుణ పారాయణం అని చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ తీర్థము తీసుకొని, ఈ తీర్థము ఏదైతే జపతీర్థం తీసుకుంటారో ఆ రోజున వారింట్లో అష్టైశ్వర్యాలు నిలబడతాయి, ఆరోగ్యము వృద్ధి చెందుతూ ఉంటుంది, ఎటువంటి నరఘోషలైనా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కొంతమందికి మా తండ్రికి కూడా సంబంధం ఉండదు, తండ్రి కొడుకులు ఎప్పుడు అరుచుకోవటము, గొడవలు పడటము, తండ్రి యొక్క ఆరోగ్యం బాగోక ఐశ్వర్యం అంతా నశింపజేయటము, ఇట్లా 100 రకాలుగా ఉంటాయి జ్యోతిష శాస్త్రంగా. వీటన్నిటికీ చెక్ పెట్టేది ఏంటంటే రథసప్తమి.
అందుకని ఈ చిక్కుడు ఇందాక మనం అనుకున్నాం కదా రథాన్ని, అది అయిపోయిన తర్వాత వీలుంటే ఎవరైనా ఇత్తడితో తయారు చేయించి వెండితో తయారు చేయించినా లేకపోతే ఈ చిక్కుడుది కానీ చక్కగా బ్రాహ్మడికి దానం చేయాలి. స్వయం పాక దానం అంటే స్వయం పాకం అంటే చాలామంది భక్తులకి అందరికీ తెలుసు, నాకు తెలిసి బియ్యము పప్పు ఒక బ్రాహ్మడికి ఇంట్లో భోజనం చేసేంత స్వయం పాకంతో పాటుగా ఇది కూడా బ్రాహ్మడికి, అది వృద్ధ బ్రాహ్మడికి ఇస్తే ఇంకా మంచిది. సో ఒకవేళ ఇవన్నీ చేయలేనటువంటి వాళ్ళు స్నానం చేసి శివాలయానికి వెళ్తే ఏ దేవాలయంలో అయినా నవగ్రహాలు ఉంటాయి, ఆ స్వామివారికి ఎదురుకుండా 6 ఒత్తులు వేసి, ఎరుపు ఒత్తులు వేసి, కింద ఒడ్లు వేసి, ఏది ఇందాక మనం ఒక ఆకు చెప్పుకున్నాం అర్కపత్రం అని, జిల్లేడు పత్రం, ఆ పత్రం మీద ఇంట్లో అయినా సరే ఇక్కడైనా సరే సూర్యుడు ఎదురుకుండా 6 ఒత్తులు ఎరుపు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి ఆయన చుట్టూ 60 ప్రదక్షిణాలు లేదా 6 ప్రదక్షిణాలు ఈ విధంగా చేస్తూ ఆయనలో తన్మయత్వాన్ని పొందుతూ సూర్యనారాయణుడి మంత్రము ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి సూర్య భగవానుడి యొక్క కిరణాలు చక్కగా వారిని స్పృశిస్తాయి. వారికి సంపూర్ణ ఆరోగ్యాలని, అఖండమైనటువంటి విద్యా సంప్రాప్తిని, ఐశ్వర్య వృద్ధిని, కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉండేటటువంటి స్థితిని కలుగజేసేటటువంటి వాడు సూర్య భగవంతుడు, సూర్యనారాయణ భగవంతుడు. సాయంత్రం పూట విష్ణు సహస్రనామం చేసుకుంటే అసలు ఆ రోజు ఈ విధంగా ఈసారి ఆదివారం రావడం విశేషం. ఈ మాఘమాసంలో ఆదివారం రోజున రథసప్తమి రావటం ఇంకా విశేషము. కాబట్టి ఆదివారం వచ్చినందుకు ఆయన యొక్క శక్తి ఇంకా అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రథసప్తమి రోజున ఎటువంటి మన భాషలో నాన్ వెజ్ అనేటటువంటిది తినకుండా ఓన్లీ వెజిటేరియన్ని మాత్రమే భుజిస్తూ ఒక పూట భోజనం చేసి మధ్యాహ్నము రాత్రిపూట ఏ పండ్లనో లేకపోతే గోధుమ రవ్వ ఉప్మానో లేకపోతే గోధుమ రవ్వ పాయసమో తీసుకొని కనుక తింటే చాలా విశేషము. కొంతమంది ఉదయం పూట గోధుమ రవ్వ ఆయనకి పళ్ళు ఉండవు కదా, నమలేడు కదా అని మెత్తడి గోధుమ రవ్వ పాయసం చేసి పెడతారమ్మా. ఇట్లా రకరకాలుగా ప్రాంతాల వారీగా ఎన్నో చేసుకుంటూ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా చేస్తూనే ఉండేటటువంటిదే రథసప్తమి. కాబట్టి ఈ రథసప్తమిని అందరూ కూడా సుభిక్షంగా చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలు పొందుదురుగాక. ధన్యవాదాలు గురుగారు. రథసప్తమి విశిష్టత గురించి మా అందరికీ చాలా చక్కగా వివరించారు. శుభమస్తు.